ఏమండి ఏమండి అవును ఎందుకు భయపడ్డారు? పిల్లని చూసి ఏమో కూడా భయపడటం సోదరులకి. ఆహా, దీనికి ఏం తక్కువ లేక ప్రెషర్ పై రండి, టిఫిన్ పెడతాను. హాయ్ నాన్న. స్కూల్కి వెళ్ళవా? ఇలాగే టుమ్మలు కొడుతుంటావా? వాడిని ఎవరైనా దిగబెడితే వెళ్తానని చెప్పు నాన్న మీ నాన్నకి. మన దగ్గర కార్ లేదు కదా నాన్న. అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెడతాను, కొన్ని రోజులు వాళ్ళు తీసుకెళ్తారు. మన కారు రాగానే రోజు నేనే దిగబెడతాను స్కూల్. అదేంటి వచ్చి 3 రోజులు కూడా కాలేదు అప్పుడే దిగబెడతాను అంటున్నారు? నీ ప్రేమ వాడు భవిష్యత్తుని పాడు చేయకూడదు. అది కాదు. సరే, నేను బ్యాగ్ చదువుతాను, వెళ్ళండి. జ్యోతి ఎక్కడున్నారు? వెళ్ళలేదు. మనం వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలి. మనం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు. నిన్న రాత్రి ఏం చేస్తున్నారు? అమ్మగారు ఎక్కడ? ఎవరు వాళ్ళు? తర్వాత చెప్తాను, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి. ఈ టైంలో ఇక్కడ? తర్వాత చెప్తానన్నాను కదా. మరే వాళ్ళు ఈ టైంలో మన ఇంట్లో ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమి లేదు, తనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, సో మన ఇంట్లో ఉంది. అసలు ఏమైంది? వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్త టార్చర్ చేసి చిన్న బాబుని ఆమెని ఇంట్లోంచి గెంటేశారు. తనకి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, సో నేను తీసుకుని వచ్చాను. చిన్నా నేను ఫ్రెష్ అయ్యి లోపల అతన్ని తీసుకొని రా. నీ ఫ్యామిలీ విషయంలో నేను తలదూస్తున్నానని ఏమనుకోదు. తను చూస్తే మా చెల్లి గుర్తుకొస్తుంది. సరే బాబా, ఏంటి మీ సమస్య చెప్పండి. ఆడదాని కన్నీళ్ళు చూసిన ప్రతి మగాడు రాకీ సినిమాలో ఎన్టీఆర్ లో ఫీల్ అవుతారు. మగాడు అంటే ఎవ్వరూ గుర్తించరు. ఇదే అసలు సమస్య. మా అమ్మ మంచం మీద కూర్చుంటే మంచం మీద కూర్చుంటది, కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కూర్చుంటది. అసలు మర్యాదే తెలియదు దీనికి. వంట చేయమంటే పెంట చేస్తుంది, ఆగేచ్చి కొడితే అరుస్తుంది. అరే నా కోసమే కదా కష్టపడి వచ్చింది అని అనుకోవచ్చు కదా. 2 దెబ్బలు వేస్తే ఏమైంది? వేస్ట్ సార్, ఈ పెళ్ళి అనేది వేస్ట్. ఏమే తప్పంతా బావదన్నావు? తప్పంతా మనదే కదా. మనస వాచ కర్మణ అని పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. కానీ తన భార్య చిన్న తప్పు చేసినా భరించలేకపోతున్నాడు. సమస్య మర్యాద కాదు సార్, మనది. ఒక మొగాడు పెళ్లి చేసుకోగానే తన వాళ్ళు భార్య వచ్చింది కదా అమ్మని మర్చిపోకు, భార్య వచ్చింది కదా అమ్మని మర్చిపోకు అంటారే గాని ఒక్కడు కూడా భార్య వచ్చింది కదా తన్ను కూడా అమ్మలా చూసుకుందామని ఎవ్వరు చెప్పరు. వంటల గురించి ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు, కానీ ఒక మనిషి జీవితాన్ని మాత్రం బలి చేయకూడదు. మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది కదా, తను కూడా మీ అమ్మతో అలాగే ప్రవర్తిస్తే
తనను కూడా వదిలేస్తారా? మీరు కోడాలనుకున్నారు, కానీ తన అమ్మ అనుకుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్ మీరు? భార్య అంటే బరువు కాదు సార్, ఒక మొగాడికి పునర్జన్మ, ఒక కుటుంబానికి రూపకర్త. నా భార్యాన్ని తీసుకెళ్తారు, ఇదేం బాధ అని వదిలేస్తారు, మీ ఇష్టం.